బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కొంచెం కూర్చోవాలని ఆశపడుతున్నాను. ఇంకొక 10-15 మినిట్స్లో మన ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకోబోతున్నాం. యెషయా గ్రంథంలో 61 అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, బూడిదకు ప్రతిగా పూదండ. చాలామంది వినే ఉంటారు, బూడిదకు ప్రతిగా పూదండ. దాని అర్థం ఏంటంటే విలువ లేని దానికి విలువనియడమే. ఈ లోకంలో ఎవరు విలువ లేని దానికి విలువ ఇవ్వరు, ఎవరు కూడా. అది ఎవరు ఇవ్వగలరంటే దేవుడు ఇవ్వగలడు, తర్వాత క్రీస్తు సంఘం ఇవ్వగలడు, ఇంకెవరు దాన్ని ఇవ్వలేరు అనమాట. ఇక్కడ మనం చూస్తే దీనికి ఒక స్టోరీ ఉంది బైబిల్లో, న్యూ టెస్ట్మెంట్లో. ఆ స్టోరీ నేను అందరికీ తెలుసు. ఏంటంటే స్టోరీ, ఒక పశువాగి గల వ్యక్తిని కొంతమంది కలిసి యేసుప్రభు దగ్గర తీసుకుని రావాలనుకున్నప్పుడు ఆశపడ్డారు, ఆయన సిద్ధం చేశారు, పట్టుకొని తీసుకొచ్చారు. కానీ స్థలం లేకపోవడం వల్ల ఇంటి పైనుంచి లోపలికి తీసుకురావడము అవన్నీ మనకు తెలుసు. మాకంటే మీరే ఇంకా ఎక్కువ పాస్టర్స్గా దాని గురించి వివరించగలరేమో. నిజంగా చూస్తే ఇక్కడ ఆ వ్యక్తిని కొంతమంది వ్యక్తులు తీసుకుని రాకపోయి ఉంటే ఆ రోజు ఆయన జీవితంలో ఒక గొప్ప కార్యము జరిగి ఉండేది కాదనమాట కదండి. ఆసక్తితో వాళ్ళు ఈయనకి ఏమైనా మేలు చేయాలి, ఈయన జీవితాన్ని మార్చాలి, ఈయన జీవితంలో ఏదైనా మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆ వ్యక్తి పట్ల ఆశ చూపి ప్రేమించి వాడి పనులన్నీ పక్కన పెట్టుకుని ఆయన్ని యేసయ్య దగ్గరికి తీసుకురావడం జరిగింది. యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే ఆయన వచ్చాడో అప్పుడు ఏమైందో మనందరికీ తెలుసు, ఆయన జీవితం ఎంతో మార్చబడింది. అంటే ఎవరి జీవితాల్లోకి అయితే యేసు ప్రభు వస్తాడో వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు కొన్ని టెస్టిమనీస్ మనం చూద్దాం. వెరీ స్మాల్ క్లిప్పింగ్స్ అది. యాక్చువల్లీ ఇంకా చాలా టెస్టిమనీస్ ఉన్నాయి, కానీ మనం కొంచెం కొన్ని టెస్టిమనీస్ జస్ట్ కొన్ని తీసుకోగలిగాము. ఇంకా చాలామంది ఇక్కడ మా ప్రియులు ఉన్నారు, వాళ్ళు తీసుకోలేకపోయాము. బ్రదర్ ప్లీజ్ ఒక్కసారి ఆ టెస్టిమనీస్ విందామండి వాళ్ళ మాటల్లోనే. అంటే వాళ్ళ జీవితంలోకి దేవుడు వస్తే వారి జీవితాలు ఎలా మార్చబడ్డాయి అనేది మనం చూద్దామండి. దయచేసి కొద్ది నిమిషాలు చూద్దాం. మా ఎదుగుబడి స్వార్థ చెప్తున్న పాస్టర్ గారు ఆ సమర్థిని నేను దేవుని సొంత రక్షకుడిగా అనుకుంటున్నాను. తర్వాత నేను చర్చికి మామూలుగా వెళ్ళడం, నన్ను క్యారీ చేసి తీసుకెళ్ళాలి, ఎత్తులు తీసుకెళ్ళాను. అలా మా చర్చ్ కంపల్సరీ వచ్చి నేను పిల్లల ఎత్తులు తీసుకెళ్ళి నేను జాగ్రత్తగా ఇంట్లో పెట్టాను. నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను. దేవుడే దిగాను. నేను ఇంట్లో ఉండి పాస్టర్స్ ట్రైనింగ్ చేస్తాను, అనేక మందికి స్వార్థ చెప్తాను. రోజుకి 2-3 కానీ నేను ఫోన్ చేస్తాను. 2-3 మా ఇంటికి వచ్చి దేవుడిని నిజమైన దేవుడిని అంగీకరించి దాన్ని ప్రార్థించాలని అది ప్రార్థన చేసుకుంటే వెళ్తాను. థ్యాంక్ యూ. ఒక్కసారి ఇది పాజ్ చేయాలి. ఒకసారి నా పేరు రమేష్ అండి. నేను ఒకసారి యాక్చువల్లీ సిస్టర్ నాకు నెలకు 2 times అయినా కాల్ చేస్తారు. జనరల్గా ఆమె సండే చర్చికి వెళ్ళడానికి చాలా ప్రిపేర్ అవుతుంది అనమాట. సాటర్డే కానీ ఫ్రైడే కానీ కాల్ చేసి, అన్న నేను ఈ సండే చర్చికి వెళ్ళాలి, నా కోసం ప్రార్థన చేయండి. నాకు చాలా బలహీనత ఉంటుంది, వెళ్ళలేను, కానీ నేను చర్చికి వెళ్ళి దేవుని సంఘంలో ఆరాధించాలని ఆమె అడుగుతూ ఉంటుంది. చాలామంది మనం అడిగితే చర్చికి ఎందుకు రాలేదంటే మనకి ఎన్నో కారణాలు చెబుతారు, కానీ ఏమేమి చెబుతుందంటే నేను చర్చికి వెళ్ళాలని అడుగుతుంది అనమాట. చర్చికి వెళ్ళడం కోసం అంత ఆతృత పడుతుందండి జనరల్గా. ఇంకో టెస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. నా పేరు రమేష్ అండి. నేను ఈహో సికింద్రాబాద్కి వస్తున్నాను. ఈహో సికింద్రాబాద్ రాకముందు నా ఆత్మీయ స్థితి అన్నది అంత నిరుగైతే లేదు, అది నేను కన్ఫామ్గా చెప్పగలను. ఈహోకి వచ్చిన తర్వాత డే బై డే, అంటే లాస్ట్ 6 years నుంచి నేను వస్తున్నాను. డే బై డే ఏంటంటే దేవుడి కృప ఏంటి, దేవుడి వాక్యం
ఏం చెప్తుంది, వాక్యం అసలు ఏంటి, దేవుడు వాక్యంలో ఎట్లా మాట్లాడతాడు, వాక్యంతో ఎట్లా మాట్లాడతాడు, దేవుడి యొక్క ప్రేమ అంటే ఏంటి, దేవుడి యొక్క వాత్సల్యం అంటే ఏంటి, దేవుడి కేరింగ్ అంటే ఏంటి, ఈ విషయాలన్నింటిలో నేను యూహూ ద్వారా నేను చూడగలిగాను. ఇక్కడ పెద్దలు కానీ బిలీవర్స్ కానీ కంఫర్ట్ చేయడం విషయంలో కానీ చాలా అద్భుతంగా నా డిఫికల్ట్ టైమ్స్లో వెళ్తున్నప్పుడు దేవుడి ప్రేమ వాళ్ళు నాకు చూపించారు. దానికంటే ముఖ్యంగా నాకు ఎంతగానో ఏమీ తెలియని విషయాల్లో ఎంతగానో నేను ఎక్విప్ చేశారు. బైబిల్ స్టడీస్లో కానీ ఇక్కడ వర్డ్ ఆఫ్ గాడ్ కానీ నాతో మాట్లాడడం, నేను మెచ్యూరిటీ లెవెల్ పెంచుకోవడానికి, దేవుడు వాక్యం మీద గ్రిప్ రావడానికి, దేవుడు అంటే ఇది ద నేచర్ ఆఫ్ గాడ్ కానీ ద నేచర్ ఆఫ్ లవ్ కానీ దేవుడి ప్రేమలు బాగా నాకు అంటే రుచి చూపించిన సంఘం అని నేను చెప్పగలను. నేను ఇంతకుముందు యూనివర్సిటీ చదివినప్పుడు కానీ అక్కడ కానీ ఒకే పరలోకం వెళ్తానని ఇచ్చేటన్నది నాకు అంతగా ఏమి ఉండేది కాదు. జస్ట్ వెళ్తున్నాను క్యాజువల్గా వచ్చేసుకొని. అంటే ఇప్పుడు ఏంటంటే దేవుడు ఎవ్రీ టైం మనతో మాట్లాడడం కానీ, దేవుడు నన్ను సరి చేసే విషయాల్లో కానీ, నన్ను యొక్క కరెక్షన్ చేసే విషయాల్లో కానీ, నేను ఒప్పుకోలేని విషయంలో అన్ని విషయాల్లో ఈ సంఘం నాకు ఎంతగానో హెల్ప్ చేసింది. అట్ ద సేమ్ టైం వీళ్ళు చూపించిన ప్రేమకి, వీళ్ళు చూపించిన కన్సైన్కి కూడా అదే ప్రేమని అదే కన్సైన్ బయట చూపించడానికి, బయట కొంతమంది నేను వాక్యం చెప్పడానికి, వారిని సంఘం తీసుకురావడానికి, నేను కొంతమంది బిలీవర్స్కి చెప్పడానికి కూడా నాకు ఈ సంఘం ఎంతగానో ఉపయోగపడ్డదండి. థ్యాంక్ యూ. ప్రేజ్లా నమస్తే. నా పేరు సమీరా, మా పేరు సల్మా. పాపకి హైడ్రోసిఫాలి ఉంది. దాని ద్వారా పైప్ కూడా వేశారు. గంటకి 10 టైమ్స్ వస్తాను. నేను సెమిక్రిస్మల్ ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు రక్షపడ్డ ఆత్మరక్షణ, మారు మనసు, నిజంగా దేవుని వాక్యం ఎంత చక్కగా మాట్లాడారు. ఇలా పిల్లలు పుట్టడానికి కారణం ఎవరంటే దేవుడు మన కుటుంబంలో అద్భుత కార్యం చేయడానికి ఇలా ఇస్తాడని చక్కగా మాట్లాడిన దేవుడు. పాప మాతో పాటు కూడా చర్చకు తీసుకుంటాం. ఎంత చక్కగా పాటలు పాడుతుంది, ఆడుకుంటుంది. చాలా అసలు ఊహించలేమన్నమాట. ఇలాంటి పిల్లలు ఇలా ఉన్నారు అనేసి చాలామంది ఆశ్చర్యపోతారు అన్నమాట. ఎంతో మార్పు మేము గమనించాము. అలాగే రెగ్యులర్గా నేను ఎక్కడికి వెళ్ళిన పాప ఎత్తుకొని తీసుకెళ్తాను. పాపకి 11 years. డాక్టర్ కూడా సాల్వ్ అవుతున్నారు. పాపకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఫిట్స్ వస్తుంది, కళ్ళు కనిపించవు, మళ్ళీ పైప్ ఉంది, ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా డైలీ చెకప్కి వెళ్ళాలి. అయినా సరే మేము డైలీ చెకప్కి వెళ్తలేదు. అప్పుడప్పుడు అడ్జస్ట్ అయ్యి ఫీవర్ వస్తేనే వెళ్తాం. కానీ చాలా చక్కటి ఆరోగ్యం దయచేసాను. పాపను బట్టి ఎంతో సంతోషంగా ఉన్నాం. మేము ఎన్నో నేర్చుకున్నాం పాప ద్వారా. దేవుడు మా కుటుంబం ఎన్నో నేర్పించాడు. చిన్న సాక్ష్యం నేర్పించింది. అంటే ఎంతమందికి వినపడుతుందండి? వినపడుతుందా కనబడుతుందా? కనబడుతుంది కానీ ఎవరికి వినపడుతుంది. మరి మన అందరికి వినపడుతుంది కదా, మరి అది సౌండ్ రావట్లేదు కదా. అంటే ఇప్పుడు మనందరం డెప్ అనమాట. సారీ సిస్టర్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ప్లీజ్ బ్యాక్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను చెన్నై నుంచి పుట్టింది పెరిగింది వరకు మా ఫ్యామిలీలో హిందూ మతం నుంచి చెందిన వాడిని. మా మదర్ చనిపోయారు. మళ్ళీ మా ఫాదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సో బ్రదర్ వాళ్ళకి 2 పిల్లలు. చనిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఎవరైతే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారో, కాకపోతే నేను మోగవాడిని అన్నట్లుగా నన్ను అసలు పట్టించుకోను అనమాట మా పేరెంట్స్. చిన్నప్పటి నుంచి ఇంట్లో నుంచి ఎలగొట్టేశాను సార్. ఎందుకంటే నేను క్రైస్తవ మతానికి, జీసస్ క్రైస్ట్ని నమ్ముకుని ఉన్నాను. అయితే నన్ను చెప్పాను, నువ్వు ఇంట్లో ఉండకూడదు, ఎందుకంటే నువ్వు వేరే క్రిస్టియానిటీలో నమ్ముకున్నావు. నేను కేరళ ఒక దగ్గర నేను ఉన్నాను అనమాట, ఒక బైబిల్ కాలేజ్లో. అక్కడ నేను చదువుకోవడం జరిగింది. 1 year, 1 సంవత్సరం మొత్తం చదువుకున్న తర్వాత
నేను పాస్టర్గా హైదరాబాద్లో ఇక్కడ నేను వచ్చాను. మరి అప్పటి నుంచి నేను పాస్టర్గా చాలా సంవత్సరాలు నేను ఉన్నాను. ఇక్కడ మెంబర్స్ 20 మందితో 15 years అయిపోయింది. మరి హైదరాబాద్లో ఉండి నేను కమిట్మెంట్తో నేను దేవుడిని నమ్ముకొని కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే నన్ను దేవుడు ఎంచుకున్నాడు మరి పాస్టర్గా. సో ఇప్పుడు నేను థ్యాంక్ఫుల్ టు గాడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక లాస్ట్ ఒక చిన్న క్లిప్పింగ్ సీసైడ్. జీవనామానికి స్తోత్రం. నా పేరు శ్రీశైలం. నేను స్పైనల్ కార్డ్ ఇంజరీ పర్సన్. గత 14 సంవత్సరాలుగా నాకు యాక్సిడెంట్ అయ్యి నేను చూసేది ఉన్నాను. ఆఫ్టర్ యాక్సిడెంట్ నేను దేవుడు నమ్ముతున్నాను. దేవుడు నేను నమ్ముకున్నప్పటి నుంచి ఆయన నన్ను ఎంతగానో ఆదరించి 14 సంవత్సరాలు నేను కాపాడి నడిపిస్తున్నాను. నా వల్ల నా కుటుంబాలు కూడా రక్షింపబడ్డాను. నాలాంటి వాళ్ళ మధ్య దేవుడు ఆయన మహాకృపంతో కూడా నడిపించి వారిని ఆదరించడానికి వారి మధ్య పరిచయం చేయడానికి నన్ను వాడుకుంటున్నాను. దేవుడు నామానికి స్తోత్రం చెల్లించుకుంటూ ఇక్కడ చిన్న సాక్ష్యం దేవుడు జీవించిన థ్యాంక్ యూ అండి, మీరు అందరూ చూసినందుకు విన్నందుకు. యాక్చువల్లీ మేము వాళ్ళ లైఫ్స్ అంతా టచ్ మనీస్ రాయాలంటే ఒక బుక్ కూడా సరిపోదు. అట్లాంటి లైఫ్ వాళ్ళ టచ్ మనీస్ని ఒక చిన్న హాఫ్ మినిట్లో కవర్ చేయాలంటే చాలా కష్టం ఉంది. యాక్చువల్లీ వాళ్ళ లైఫ్ కానీ మా లైఫ్ కానీ ఈరోజు మారి మేము సంఘంలో మీతో కలిసి దేవుని ఆరాధిస్తున్నాము అంటే దానికి కారణం ఏంటంటే మొదటి దేవుడు, రెండు సంఘమే. సంఘము మమ్మల్ని చేర్చుకుని మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఎంకరేజ్ చేసి తర్వాత మాకు దగ్గరికి వచ్చి మాకు సువార్త చెప్పి దేవుడి నడిపించడం వల్ల మేము ఈరోజు మీ మధ్య మేము ఉండగలిగాం. ఇంకోటి చెప్పాలంటే కింద రాము బ్రదర్ వాక్యం ఇంట్లో మాట చెప్పారు పక్కన. బ్రదర్ నాకు కూడా ఒక 2 minutes నాకు సమయం ఇస్తారు అన్న. పర్లేదు చెప్పండి, నేను చెప్తానన్నా, టైం లేదు కదా. ఆయన ఒకే ఒక మాట అన్నారు. ఆయన యాక్సిడెంట్ అయ్యి పడిపోయినప్పుడు మంచం మీద ఉన్నప్పుడు ఎవ్వరూ ఆయన దగ్గరికి రాలేదంటే, బంధువులు అందరూ దూరం అయిపోయారు. ఒక సేవకుడు వచ్చి ఆయన దగ్గరికి ఆయన పలకరించి భుజం మీద చేయి వేసి ఆయనతో మాట్లాడి ఆయన సువార్త చెప్పినప్పుడు అప్పటి వరకు ఆయన పడిన బాధ, కష్టము, అంటే కష్టాలు బాధలు ఉన్నాయి కానీ ఆదరించి ప్రేమించి ఆయన చేర్చుకోవడం వల్ల ఆయన ఎంతో సంతోషించి ఆయన తర్వాత ఆయన రక్షణలోకి వచ్చి ఇప్పుడు దేవుళ్ళు ఆయన ఎంతో వడబడుతున్నాడు. ఆయన దానికి కారణం ఏంటంటే ఒక సేవకుడు, ఒక సంఘం అన్నమాట. అంటే మా అందరి జీవితాల్లో కూడా ఎవరు కదిపినా కూడా మమ్మల్ని ఎవరొకరు దేవుడి దగ్గరికి చక్కగా నడిపించిన వాళ్ళే, మమ్మల్ని చేర్చుకున్న వాళ్ళే. నేను కూడా ఫస్ట్ టైం నాకు సువార్త చెప్పినప్పుడు నేను విక్రించాను, కానీ తర్వాత దేవుడిని అంగీకరించిన తర్వాత నన్ను సైకిల్ మీద ఎక్కించుకుని ఆ రోజుల్లో నన్ను చర్చికి తీసుకెళ్ళేవాడు మా ఫ్రెండ్, మా పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి. ఇక్కడే నేను మీటింగ్స్ అయితే రాత్రి 10 గంటలకి 12 గంటలకి వేరే 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నన్ను సైకిల్ మీద ఎక్కించుకుని నైట్ మిడ్-నైట్ తీసుకొచ్చేవాడు. ఊరిలో మీటింగ్స్ అవుతున్నారు. అంటే ఈ విధంగా నేను సంఘానికి రావడం వల్ల, కొన్ని మీటింగ్స్కి వెళ్ళడం వల్ల ఆ రోజుల్లో దేవుళ్ళు ఎంతో బలపడ్డాము, దేవుళ్ళు ఎంతో నేర్చుకోగలిగాము. అంటే మేము ఈరోజు మీ సంఘం ముందు మేము నిలబడ్డామంటే దానికి కారణం కేవలం సంఘం చూపించే ప్రేమ, వారి యొక్క పరిచర్య. ఇందాక అక్క చెప్పారు, యాక్చువల్లీ 6-7% డిజేబిలిటీ మన సొసైటీకి ఉందండి. అంటే ఎవ్రీ 100 పీపుల్కి 7 to 8 పీపుల్ అంటే డిజేబిలిటీ పీపుల్ మనకు ఉన్నారు. కానీ అందులో దేవుడు తెలుసుకుంటే చాలా తక్కువ ఉంది. ఇంకా చాలామంది మన మధ్యన ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఎవరు సువార్త తీసుకెళ్తారు, ఎవరు వాళ్ళని చేర్చుకుంటారు, ఎవరు వాళ్ళని ప్రేమిస్తారంటే అది సంఘమే చేయగలరు. ఎందుకంటే మా లైఫ్లో మేము ఎక్స్పీరియన్స్ చేసాం. కొన్ని సంవత్సరాలుగా మేము వాళ్ళతో పరిచయం చేయడం వల్ల వాళ్ళ పరిస్థితులు, ఫైనాన్షియల్ పరిస్థితులు, తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వాళ్ళు అన్ని విధాలుగా ఎంత దూరంగా సొసైటీలో చాలా బ్యాక్వర్డ్
ఏరియాలు ఉంటారో మేము చూస్తున్నాము. అట్లాంటి వారికి దేవుని పరిచయం చేస్తే వాళ్ళు దేవుళ్ళో వెలిగించబడతారు. బ్రతికి ఆయన నిత్యరాజ్యానికి చేరడానికి వారికి ఒక చక్కటి అవకాశం ఏర్పడుతుంది. సొసైటీలో అందరూ హెల్ప్ చేస్తారు. ఇట్లాంటి పీపుల్కి ఫైనాన్షియల్గానో లేకపోతే స్టడీస్ విషయంలోనో లేకపోతే జాబ్ విషయంలోనో అన్నింటిలోనే హెల్ప్ చేస్తారు. కానీ దానికంటే ఎక్కువ వారికి సహాయం చేసేది ఎవరంటే సొసైటీలో కంటే సంఘమే. సంఘం సహాయమే కాదు, వాళ్ళకి సువార్త చెప్పడం ద్వారా వాళ్ళ జీవితాలు కూడా ఎంతో వెలిగించబడతాయని చెప్పి ఇప్పుడు మనం కొన్ని టచ్ పాయింట్స్ ఇస్తున్నాము. ఇంకా అలా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. సారీ, ఎందుకంటే మన టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, నాకు చిన్న ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో మనకు కార్యక్రమం ముగింపుకు చేరుకున్నాం. ఇంకా 2 సెషన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి సోదరు దేవరాజ్ గారు ముందు రావాల్సిన మనవి చేస్తున్నాను. దేవరాజ్ గారు యాక్సెసిబిలిటీ అండ్ లా ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెక్స్ట్ సెషన్లో యాక్సెసిబిలిటీ అండ్ లా గురించి మనం విని తర్వాత ప్రార్థనతో కూడి ముగించుకుందాం. దయచేసి అందరూ వెళ్ళొద్దు, చివరి వరకు ఉండవలసిన మనవి చేస్తున్నాం. ప్రార్థనగా క్లోజ్ చేద్దాం. దేవరాజ్ గారు రండమ్మా ప్లీజ్. సార్ పీపీటీ కనెక్ట్ చేస్తారు.